హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు చికెన్ మంది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. చికెన్ నేను ఇలా లెగ్ పీసెస్, వింగ్స్ ఇలా కట్ చేసుకున్నానండి. అలానే చికెన్ చిన్న ముక్కలు, ఇది చికెన్ స్టాక్ కోసం అన్నమాట. ఎగ్స్ ఒక 4, కొత్తిమీర కొంచెం, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మకాయలు 2, చెక్క లవంగం అండి, బిర్యానీ దినుసులు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి, బిర్యానీ ఆకు, సాజీరా, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, నెయ్యి కొంచెం, నూనె కొంచెం, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, పెరుగు అంటే గట్టి పెరుగు, ఉల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, పసుపు తగినంత, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 5. సో ఇప్పుడు మీకు తయారు చేసుకున్న విధానం చూపిస్తాను. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికి గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, ఇలా వేసుకొని ఇందులోకి కొంచెం గట్టి పెరుగు, కొంచెం కసూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మపండు అండి, ఒక నిమ్మపండు జ్యూస్, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి చికెన్ పీసెస్కి. ఇలా మొత్తం అన్ని పీసెస్ని వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మంది మసాలా చేసుకుంటామండి. దాంట్లోకి బిర్యానీ ఆకు,
మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం కొంచెం, యాలక్కలు 2, జాపత్రి, జాజికాయ, అలానే ఒక నిమ్మకాయని ఇలా కాల్చుకోవాలండి. ఇది ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టాలి. ముందుగా మనం చికెన్ స్టాక్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు, ఇలా యాడ్ చేసి చికెన్ స్టాక్ని రెడీ చేసుకోవాలి. చికెన్ స్టాక్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇది రెడీ అయ్యేలోపు ఎగ్స్ని కూడా మనం బాయిల్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. చికెన్ స్టాక్ రెడీ అయ్యేలోపు మనం దీనికి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలండి. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ స్టాక్ చేసుకుంటున్నాం కదండి, ఇందులోకి మనం బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. షాజీరా బిర్యానీ దినుసులన్నీ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయిందండి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం 2 యాడ్ చేసుకోవాలి. లైట్గా కారం వేసుకోవాలండి. ఇందులోకి టమోటాలని ఇలా ప్యూరీలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మంది మసాలా యాడ్ చేయాలండి. కొంచెం యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం చికెన్ స్టాక్లోకి వేసిన చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్ని ముక్కలు యాడ్ చేసిన తర్వాత చికెన్ స్టాక్ నుంచి కొంచెం వాటర్ చికెన్ స్టాక్ ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసి బాగా కలుపుకోండి.
అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను మీకు రైస్ చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక బాణలి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఈ మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మసాలాని యాడ్ చేసిన తర్వాత మంది మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చికెన్ స్టాక్ మనం చేసుకున్నాం కదా ముందుగా, అది ఇందులోకి వేసేసుకొని ఉప్పు కారం చూసుకోండి కొంచెం. ఇది కొంచెం తెరలాలండి. ఇది తెల్లలోపు మనం చికెన్ కూడా ఎలా రోస్ట్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇప్పుడు ఇలా మొత్తం తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇది ఫ్రై అయ్యేలోపు మనం రైస్ చూద్దామండి. చూడండి, వాటర్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇందులోకి నేను ముందుగా 2 పావులు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం 2 పావులు వేసేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 2 పావుల బియ్యంకి 3.5 గ్లాస్ అండి, 3.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా అటు సైడ్ మొత్తం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా రొటేట్ చేసి ఇటు సైడ్ కూడా మొత్తం కుక్ చేసుకోవాలి. అలానే మిగిలిన పీసెస్ అన్నీ తిప్పుకొని కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పీసెస్ మొత్తం బాగా కుక్ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసి మిగిలిన పీసెస్ కూడా ఇలానే కుక్ చేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నానండి. మంది రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ రైస్లోకి మొత్తం పెట్టేసుకుందాం. అన్ని ముక్కలు ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అలానే కొంచెం ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి మొత్తం దీనిపైన ఇలా వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. నేను సర్వ్ చేసి మీకు చూపిస్తాను. మంది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంది రైస్ మొత్తం ఇలా పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్,
బాయిల్ చేసి లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, అలాగే చికెన్ ముక్కలండి, తందూరి చికెన్, అంతే అండి. ఇందులోకి రైతా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైతా, చికెన్ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది, అంతే అండి. ఎంతో రుచికరమైన తందూరి చికెన్ మంది రెడీ అయిపోయింది. ఇలా ఈ గ్రేవీతో అలా రైతాతో తింటే చాలా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.